ప్రెసిడెంట్ జియాన్ చాలా డబ్బులు సంపాదించింది. అయినా కూడా ఈమెకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి వ్యక్తి దొరకలేదు. దీంతో ఈమె రోడ్లపైన అడుక్కుంటూ ఉంటుంది. ఎవరైనా దయగల వ్యక్తి దొరుకుతాడేమో అతన్ని పెళ్లి చేసుకోవచ్చని. ఒక డెలివరీ వ్యక్తి అటుగా వెళ్తూ ఈమె పరిస్థితి చూసి $10 ఇస్తాడు. జియాన్ అతని వైపు చూస్తుంది. ఇతనేనా నా కలల రాకుమారుడని. దీంతో ఈమె తొందరగా పైకి లేచి అతని చేయిని పట్టుకొని ఇంకా ఇలా అడుగుతుంది. నాకు ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వు. ఇతను ఎంత కావాలి అని అడుగుతాడు. జియాన్ $100 అని చెప్తుంది. హైసంగ్ ఆమె మాటలు విని షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతను రోజంతా కష్టపడినా కూడా ఇతనికి $100 రావు. హైసంగ్ అయినా కూడా ఆమె పరిస్థితి చూసి తను కూడిపెట్టుకున్న డబ్బులు ఆమెకిస్తాడు. జియాన్ అతనితో నేను ఫ్రీగా నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోను. నీకు ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. హైసంగ్ ఆమె పరిస్థితి చూసి ఈమె నాకు ఎటువంటి హెల్ప్ చేయగలదు అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఇతనికి తన అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హైసంగ్ తన అమ్మతో ముందు అబద్ధం చెప్పి ఉంటాడు. నాకు సిటీలో ఒక CEO గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఈ రోజు తన తల్లి 60వ పుట్టినరోజు అని అందరితో గొప్పలు చెప్పుకొని ఉంటుంది. నా కొడుకుని ఒక CEO అమ్మాయి ప్రేమిస్తోందని. దీంతో తల్లి తన కొడుకుతో ఇలా చెప్తుంది. రే, నువ్వు నా కోడల్ని ఇంటికి తీసుకొనిరా, లేకుంటే నిన్ను ప్రేమించే నీ అత్త కూతుర్ని నువ్వు వివాహం చేసుకోవాలి. ఫోన్ కట్ చేసిన తర్వాత హైసంగ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతనికి సిటీలో CEO గర్ల్ ఫ్రెండే లేదు. దీంతో ఇతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడే ఇతనికి జియాన్ గుర్తొస్తుంది. ఈమె నాకు సహాయం చేస్తుందని. దీంతో ఇతను ఆమెతో ఇలా అడుగుతాడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా నటిస్తావా మా అమ్మని శాంతింప చేయడానికి అని. జియాన్ కి కూడా అతని పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. దీంతో ఈమె సరే అని ఒప్పుకుంటుంది. కానీ నా బట్టలు మంచిగా లేవు, నువ్వు నాకు కొత్త బట్టలు కొనిస్తావా, నేను నీతో వస్తాను అని చెప్తుంది. ఎందుకంటే ఈమె దుస్తులన్నీ చినిగిపోయి ఉంటాయి. హైసంగ్ ఈమెను షాపింగ్ మాల్ కి తీసుకుని వెళ్తాడు. ఈమె బట్టలు మార్చుకొని బయటకు రాగా హైసంగ్ ఆమెను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె చూడడానికి ఒక దేవకన్యలాగా ఉంది. హైసంగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే ఈమె బిచ్చగాడా లేకుంటే ఒక పెద్ద CEOనా అని. హైసంగ్ తర్వాత ఆమెను ట్రాక్టర్ లో తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళిద్దరు ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ ముందరకొచ్చి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటుంది. సడన్ గా అప్పుడే అక్కడికి హైసంగ్ అత్త కూతురు కూడా వచ్చేస్తుంది. ఇంకా హైసంగ్ వాళ్ళ అమ్మకి ఒక కొత్త కార్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. సడన్ గా అప్పుడే ఈమె ఎక్స్ప్రెషన్ అంతా మారిపోతుంది. హైసంగ్ పక్కన ఒక అమ్మాయి ఉండడం చూసి అమ్మ ఇలా చెప్తుంది. ఈ అమ్మాయి పేరు జియాన్. ఈమె నా కొడుకు యొక్క గర్ల్ ఫ్రెండ్. అత్త కూతురు వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తుంది. అప్పుడే ఈమెకు తెలుస్తుంది ఇవి నకిలీ సర్టిఫికేట్స్ అని. ఈమె అమ్మతో చెప్తూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి కొంతమంది రోడిగాళ్ళు వచ్చేస్తారు. మేము ఇంటిని కూల్ చేస్తున్నామని. ఎందుకంటే ఇక్కడ మేము ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టబోతున్నాం, మీ ఇల్లు అడ్డంగా ఉంది. ఇది చూసి అత్త కూతురు ముందుకొచ్చి తన విజిటింగ్ కార్డు ఇస్తుంది. మనం కూర్చొని మాట్లాడుకుందామని. కానీ ఇతను దానిని లెక్క చెయ్యడు. జియాన్ ఇది చూసి తొందరగా అతని బాస్ కి ఫోన్ చేస్తుంది. రే, నీ చిల్లర మనుషులు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారని. బాస్ మాటలు వీళ్ళు విన్న వెంటనే వీళ్ళందరూ జియాన్ ముందర మోకరిల్లుతారు.